జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్లో గల రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని గీత కార్మిక సహకార సంఘం సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల హక్కులను కాపాడింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడైనా ఈనాడైనా గీత కార్మికులకు అండగా నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గీత కార్మిక ఫెడరేషన్ కు నిధులు సమకూర్చేలా కృషి చేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గీత కార్మిక సహకార సంఘ భవనాన్ని పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అండగా నిలబడాలని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి వారిని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరినీ కలుసుకొని ఆ రేణుక ఎల్లమ్మ కరోనా కటాక్షలతో అమ్మ ఆశీర్వదించడంతో ఎన్నికల్లో విజయం సాధింపు చేయబడే విధంగా అట్లాగిన మొదటి నుండి కూడా సాన్నిహిత్యంగా అనుబంధంగా ఉన్నటువంటి గీతా కార్మికుల సహాయ సహకారాలు పొందడానికి కొరకు రావడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు, సంఘ అధ్యక్షులు, మిత్రులు అంటే వాస్తవంగా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో అంటే 4 దశాబ్దాల ప్రజా జీవితంలో నాకు 1983లో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడికి పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డది ఆనాటి జగిత్యాల గీతా కార్మిక సహకార సంఘం అని చెప్పక తప్పదు. పెద్దలు సాయిగౌడ్ గారు నా గుర్తు, పెద్దలు సాయిగౌడ్ గారు ఆయన మొత్తం బాధ్యత తీసుకుని సాయిగౌడ్ గారు, రాజగౌడ్ గారు కూడా ఉంటుంది, ప్రధాన బాధ్యత సాయిగౌడ్ గారు తీసుకొని నాకు అండగా నిలిచే చెప్తుందో అప్పుడు నేను టీడీపీకి వెళ్ళి అభ్యర్థి పోటీ చేసి ఆనాడు నేను ఒక విధంగా యువకుడిని పొలగాని అంత 30-32 సంవత్సరాలు ఉంటాయని చెప్పాను. ఆనాడు నా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి జగిత్యాల పట్టణ గీతా పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు, గీతా కార్మిక సోదరులు చెప్పక తప్పని చెప్పాను. అలా అదృష్టం కొద్ది ఏదైతుందో నేను ఆబ్కారీ శాఖ మంత్రిని, అదృష్టం కొద్ది ఆబ్కారీ శాఖ మంత్రి నేనేం చెప్పాను. నేను ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కావడంతో ఏదైతుందో అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గీతా కార్మికులకు ప్రభుత్వ పరంగా కల్పింప చేయబడేటువంటి ఒక సహాయక ప్రోత్సాహకాలను కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత భావించారు. ప్రభుత్వ విధానాలు ఏదైతున్నదో అంతవరకే అంటే ఈ 83 ఎన్నికల కంటే పూర్వమే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ కళ్ళు దుకాణాల వేలం పద్ధతి రద్దు చేసి, నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు ఈ కళ్ళు దుకాణాలు ఏదైతున్నదో గ్రామ స్థాయి లోపల వేలం అంటే హర్రాస్ ఉంటుండేది. ఈ హర్రాస్ లోపల ఏమైపోతుండే మన గీతా కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఆర్థిక స్తోమత వాళ్ళు కూడా పోతుంది. వాళ్ళకి కేవలం వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు ఆర్థిక స్తోమత వాళ్ళకి అంతంత మాత్రమే చెప్పంటారు. పెట్టుబడిదారి వర్గాలు ఏదైతుందో గ్రామాలలో ఆధిపత్యం ఎవరిది ఉంటుందో వాళ్ళు ఏదైతుందో ఆ దుకాణాన్ని చేజిక్కించుకొని వేలంలో మళ్ళీ ఏదైతుందో గ్రామ స్థాయిలో ఉండేటువంటి గీతా కార్మికులకు సబ్లీజ్ ఇవ్వడం జరుగుతుంది. మునాఫా తీసుకొని లీజ్ ఇవ్వడం జరుగుతుంది. సబ్లీజ్ అంటే వీళ్ళు ఏదైతుందో ఒక విధంగా కూలీగా వాళ్ళు జీవితం గడిపే పరిస్థితి అని చెప్పంటున్నారు. నాకు ఈ అంశాలను ఎట్లా అంటే మా తాత కూడా ముస్తారు ఉండని. ఇప్పుడు మీకు ఇప్పటి పిల్లలు మీకు తెలుసో తెలియదో అని చెప్పట్టు నేను ఇప్పుడు బతికెపల్లిలో మాకు గీతా కార్మిక మా కుటుంబాలతో అన్నదమ్ములా మేము కలిసి ఉంటామని చెప్పంటున్నాను. అక్కడ మాకు మంచి చెడ్డ ఆపదలు ఏదైతుందో అందరూ కలిసిన కుటుంబాలు కాబట్టి ఆనాటికి ఈనాటి దాకా ఏదైతుందో అన్నదమ్ములా కలిసి ఉంటామని చెప్పంటున్నాను. ఒకసారి ఏదైతుందో ఇట్లే మా బతికెపల్లి వనం ఏదైతుందో మా ప్రత్యర్థి వర్గం దాన్ని చేజిక్కించుకుని అప్పుడు ఏం చేసినాము, మా చిన్న గంగారెడ్డి కాకుండే అప్పుడు ఇగున్నారం మామూలు ఉండే. ఇగున్నారం అంటే శ్రీరామపల్లి ఉంది కానీ దాని కింద ఇగున్నారం మామూలు ఉండే. ఇగున్నారం కానీ, లొత్తునూరు కానీ, జయదేవపేట కానీ మొత్తం మామూలాలు అన్నీ ఏదైతుందో అప్పుడు మా ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉందో అవన్నీ ఒక 4 దుకాణాలు తీసుకుని వాళ్ళ చేతులు ఉన్నాయని తీసుకొని అయిపోయింది. ఇలా మా ఊళ్ళో మేము కళ్ళు దుకాణం నడవటే కూడా చూసుకుంటాం. ప్రత్యర్థి వర్గం చేజిక్కొచ్చు కాబట్టి గీతా కార్మికున్న సంబంధాలతో ఏదైతుందో వాడు ఏమైనా చేసుకొని వెళ్తుండే ఎక్కించుకొని వాడు ఇడిచిపెట్టి పోవాలి ఎక్కడికి వచ్చి. వాళ్ళు అట్లా మా మీద కూడా ఒత్తిడి తెచ్చిండ్రు. మేము అక్కడ దుకాణం నడవనియకుంటే ఇది అక్కడ గీతా కార్మిక సోదరులు మాకు సహకరించకుండా ఉండే విధంగా మా మీద ఒత్తిడి తెచ్చింది.
నేను చిన్నపిల్లలైనా కానీ నాకు తెలుసు విషయాలని. ఇప్పుడు మేము బతికేపల్లికి వెళ్ళి గౌడ్స్ని తీసుకుపోయేది ఇస్తుందో ఇరున్నారం చెట్లు ఎక్కించింది. బతికేపల్లికి వెళ్ళి గౌడ్స్ని తీసుకుపోయేది ఇస్తుందో జగదేపేట సొసైటీ ఎక్కించడం, లొత్తూరు సొసైటీ ఎక్కించడం అని చెప్పండి. ఇక్కడ వెళ్ళి పట్టుకపోయి ఒక దశ లోపల తాగేటోడు తాగద్దని కూడా ఆంక్షలు పెట్టింది. అనుకుంటున్నాం తాగేటోళ్ళతో ఊరులో తాగాలి కదా. చెట్లు పాడు కావద్దని ఏది ఇస్తుందో, కళ్ళు ఎత్తి పారవశం మంచిది కానీ ఏది ఇస్తుందో వాడు తాగద్దు అంటుండే. ఈ చివరికి ఏది ఇస్తుందో ఇవన్నీ ఒప్పందాలు కుదిరి మళ్ళీ మా దుకాణంలో మాకు వచ్చేటట్టు, వాళ్ళ దుకాణంలో వాళ్ళు తీసుకునేటట్టు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి అంత సెటిల్ అయిపోయింది. అంటే అట్లా నడిచింది ఒకప్పుడు చెప్పంటున్నాను. అంటే ఈ వేలం పద్ధతి రద్దు చేసి అంటే వృత్తిపై మన గీత కార్మికులకి ఆధిపత్యం ఉండే విధంగా, ఈ మధ్య దళారీ వ్యవస్థను తొలగింపజేసే విధంగా గీచే వాడికే చెట్టు పథకాన్ని ప్రవేశపెట్టింపజేసి మన జగిత్యాల సొసైటీ ఉందే, వేలం లేదు. ఈ సహకార సంఘం ఎవరి ఉంటుందో ఈ సహకార సంఘానికి దుకాణం గత రెంటల్ ఎంత ఉంటుందో దానికి నామినల్ రెంట్ 1%, 2% పెంచుకున్నట్టు చేసి లేకుంటే తగ్గింపు చేసుకుని అయినా కానీ ఏది ఇస్తుందో మనకి ఇవ్వడం తప్ప ఎక్కడో వేలం లేదని చెప్పంటున్నాను. ఈ వేలం పద్ధతిని రద్దు చేసి ఈ వృత్తిపై ఆధిపత్యం కల్పింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. తదుపరి చెట్లు, నేను ఒక రైతునే, నాకేముంటుంది, చెట్టు ఉంటే చెట్టు నీడ పడుతుంది. ఆ చెట్టు ఎక్కడానికి వస్తే ఒడ్లలోకి వెళ్ళిపోవాలి అని ఏం చేస్తుంది, చెట్టు కొట్టే ప్రయత్నం చేస్తారు. రైతు అనేటువంటి ఏది ఇస్తుందో, ఎక్కడికి వచ్చి ఏది ఇస్తుందో వారు దాన్ని ఏ విధంగా తొలగించే ప్రయత్నం చేసే ఆలోచన ఉంటుంది. చెట్టు తొలగిస్తే గీత కార్మికుడు నష్టపోతాడు. కాబట్టి చెట్లు తొలగించకుంటే ఏదైతుందో, తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఏ విధంగా టేకు చెట్టు కొట్టాలంటే ప్రభుత్వ అనుమతి కావాలన్నాం. ఇక్కడ టేకు చెట్టు కొట్టాలంటే జంగలాత అనుమతి కావాలి. జంగలాత అనుమతి లేకుండా టేకు చెట్టు కొట్టడానికి వీల్లేదు. అట్లాగే తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ కొట్టాలంటే ఆబ్కారీ శాఖ అనుమతి లేకుండా కొట్టడానికి వీల్లేదు చెప్పండి. ఆబ్కారీ శాఖ కూడా అక్కడ స్థానిక సహకార సంఘం యొక్క అనుమతి లేకుండా పాల్గొనే అవకాశం లేకుండా ఈత కానీ తాటి చెట్టుకు ఏదైతుందో రక్షణ కల్పింప చేసే విధంగా చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.